మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం లేవియ కాండం 5వ అధ్యాయం 16వ వచనం. పరిశుద్ధమైన దాని విషయములో తాను చేసిన పాపము వలని నష్టము నిచ్చుకొని దానితో 5వ వంతు యాజకునికి ఇవ్వలెను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియకు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అపరాధ పరిహారార్థ బలి. ప్రియులారా, పరిహారము ప్రాయశ్చిత్తము అంటే నేరానికి తగిన వెల చెల్లించుట అని అర్థం. హీబ్రూ భాషలో దీనిని కాఫర్ అన్నారు, అనగా కప్పివేయడం అని భావం, లేక ఏదైనా ఒక రూపమును పైకి కనబడకుండా కప్పేది అని అర్థం. కీర్తనాకారుడు 85వ సంకీర్తన 2వ వచనములో, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు అని చెప్పాడు. ప్రియులారా, ఒక వ్యక్తి అపరాధమును దేవుడు క్షమించినప్పుడు ఆ వ్యక్తితో దేవునితో ఆ వ్యక్తి సమాధానపరచబడతారు. దీనిని అపరాధ పరిహారార్థ బలిగా పిలువబడుతుంది. పాపానికి సరి అయిన ప్రాయశ్చిత్తము చేయకపోతే జనులు దేవుని ఉగ్రతకు గురి అవుతారు. ప్రియులారా, అపరాధ పరిహారార్థ బలి పాపములు క్షమించబడుట కొరకు దేవుడు కల్పించిన ఒక సదుపాయం. దీని ద్వారా ఏ విధమైన పాపము చేసిన వ్యక్తి అయినా దేవుని సన్నిధిని క్షమించబడి సమయోచితమైన సహాయము పొందినట్లు దేవుని సన్నిధిని ప్రవేశించగలడు. దీనికి పాత నిబంధన నియమము పాపము చేసిన వాని స్థానములో నిరపరాధి అయిన వేరొక జీవి చనిపోవుట ద్వారా పాపము చేసిన వ్యక్తి క్షమించబడుచున్నాడు అని లేవి కాండం 17వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. తాను చిందించిన రక్తము ద్వారా ఆ పాపములు కప్పివేయబడుచున్నవి. ప్రియులారా, అపరాధ పరిహారానికి 2 మార్గాలు. ఒకటి, పాపానికి చెల్లించవలసిన పరిహారం. పాపము వలన వచ్చు జీతము మరణం. పాపము చేసిన వ్యక్తి తన పాపమును బట్టి చావవలసి ఉంది. యెహెజ్కేలు 18:20, దీనికి నిర్దోషమైన కోడి రక్తము పరిశుద్ధ స్థలములో కరుణాపీఠముపై చల్లాలి. దీని ద్వారా పాపానికి రావలసిన పరిహారం తుడిచివేయబడుతుంది, చెల్లిపోతుంది. ప్రియులారా, రెండవది, దోషము పోయే విధముగా జ్ఞాపకాలను పూర్తిగా తుడిచివేయుట. దీనినే క్రొత్త జన్మ, క్రొత్త సృష్టి అంటారు. పాత నిబంధనలో యాజకుడు నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తముతో ప్రతి ఏటా బలి జరిగించేవారు. కనుక మన పాపము నిమిత్తము చెల్లించబడేటువంటిది ఈ పాప పరిహారార్థ బలి. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి నిమిత్తమై ఆయన పాప పరిహారార్థ బలిగా తనను తాను అర్పించుకున్నాడు. సర్వమానవాళికి రక్షణ అనుగ్రహించాడు. అట్టి రక్షణలో మరింత ముందు కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకును మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా
మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. తండ్రి, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి నాయన. తండ్రి, ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. రక్షణ భాగ్యం అందరికీ మీరు అనుగ్రహించండి నాయన. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. తండ్రి, నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించి ఆశీర్వదించండి. వారి పరిచర్యలు, ప్రయాణములలో తోడుగా ఉండండి. దేవ, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును మీరు అనుగ్రహించి వారికి కావలసినటువంటి మంచి విజయములు వారి స్టడీస్లో మీరు దయచేయమని తండ్రి, ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తమునుంచుమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.